ఐలమ్మ జయంతిని తెలంగాణ రజక సంఘం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. గణపార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతిని రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించినందుకు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కానీ నిజమైన రజక ఉద్యమకారులు తీవ్ర అన్యాయంగా జరిగిందన్నారు. ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏకపక్షంగా వ్యవహరించారని వారు మండిపడ్డారు. మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్, రజక ఉద్యమకారులను అవమానపరిచిన వీర్లపల్లి శంకర్, ఉత్సవ కమిటీ చైర్మన్, రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఉద్యమకారు చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, ఆశయాలను ఐలమ్మ గారి ఆశయాలను జోహార్ జోహార్ ఐలమ్మ, జోహార్ సారిద్దాం ఐలమ్మ, జై రజక, జోహార్ చిట్టాల ఐలమ్మ, చైర్మన్, జై రజక, ఖబర్దార్ ఖబర్దార్ ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్, ఖబర్దార్ ఖబర్దార్ ఉద్యమకారులను అవమానించే వీర్లపల్లి శంకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి, చెప్పాలి. శంకర్ గారు డౌన్ రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఎమ్మెల్యే శంకర్ గారు ఉద్యమకారి ఆశయాలను సాధిస్తాం, రజకుల హక్కులను సాధిస్తాం, రజకుల ఉద్యమకారులను అవమానించిన ఎమ్మెల్యే శంకర్ గారికి ఈ రోజు ఈ అమరవీరుల స్తూపం దగ్గర రజక జాతికి చెందిన రజక నాయకులందరూ నిరసన చేయడానికి ముఖ్య కారణం, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వీరోచిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించి గత 2 దఫాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని ఎలాంటి రజకుని మనసు నొప్పియకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అయ్యా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక జాతి పైన అవగాహన లేని, రజక జాతి అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తికి ఈ రోజు రజక ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఇచ్చి వారు అనునిత్యం రజక జాతి గురించి కొట్లాడే నాయకులను అవమానపరిచినందుకే మేము ఇక్కడ ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఐలమ్మ జయంతి కార్యక్రమం చేస్తూ ఆ చైర్మన్ గారు మా రజక సంఘ నాయకులకు గాని ఈ రజక సంఘ నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, అదే మేము రాబోయే కాలంలో మా చిరకాల వాంఛ అయిన ఎస్సీ హోదా గురించి మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిరు, ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, రాబోయే అసెంబ్లీలో ఆ తీర్మానం చేసి పెడతారని చెప్పి కూడా ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తూ జై రజక కావాల్సుకొని వాళ్ళ ఓన్లీ 40 మంది పేర్లతోటి, వాళ్ళ అనుచరుల పేర్లతోటి, వాళ్ళకు డప్పు కొట్టే పేర్లతోటి ఐలమ్మ జయంతి